ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 గురువుగార్ల గురించి తెలుసుకునే ఈ ప్రయత్నంలో మనం ఈరోజు 6వ రోజులోకి ప్రవేశించాము. ఈరోజు మరి మరొక అద్భుతమైన ఒక గురువుగారు. ఆయన జీవితంలోని విశేషాలు చాలా భిన్నమైనవి, చాలా అద్భుతమైనవి. మనం ఇలా తెలుసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి గురువుగారు కూడా విభిన్నంగా ఉంటారు. ఆయన చేసే వర్క్ విభిన్నంగా ఉంటుంది. ఒకరు సంసారంలో ఉండి చేస్తే, ఒకళ్ళు సన్యాసంలో ఉండి చేస్తారు. మరొకరు మౌనంలో ఉండి చేస్తారు. ఒకరు హిమాలయాల్లో ఉండి చేస్తే, మరొకరు అడవుల్లో ఉండి చేస్తారు. సో, ప్రతి ఒక్క గురువుగారు కూడా ఎలాగైతే ఆ విష్ణుమూర్తి అవతారాలు తీసుకున్నప్పుడు, ఒక అవతారంలో రాముడుగా ఉండి, ఒక అవతారంలో కృష్ణుడుగా పూర్తి భిన్నమైన ఆ క్యారెక్టరిస్టిక్సు అంటే అవన్నీ ఎలా ఉన్నాయో, అలాగే ఈ గురువుగారు కూడా ఈ చరిత్ర తీసుకుంటూ ఉంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వి వి విన్ విప్ ఒక విభిన్నమైన ఫ్రేగ్రెన్స్ అనమాటండి. పరిమళం ఉంటుందనమాట. మరి ఈరోజు 6వ రోజు మనం తెలుసుకోబోయే గురువుగారి పేరేంటంటే, శ్రీ పాకలపాటి గురువుగారు. మనకి ఆంధ్ర సైడు, వైజాగ్ సైడ్ వాళ్ళకైతే చాలా చాలా బాగా సుపరిచితం పాకలపాటి గురువుగారి గురించి. ఆయన ఎంత సేవ చేశారో, ఆయన అడవుల్లో ఉండడానికి చేసుకున్నారు. అడవిల్లో, గిరిజన ప్రాంతాలతో, మన్యం ప్రజలతో అక్కడ ఇంచుమించు ఒక రకమైన శాపగ్రస్తమైన లాంటి వాళ్ళ జీవితాల్ని అంటే, వాళ్ళెక్కువగా క్షుద్ర శక్తుల్ని ఆశిస్తూ, మంత్రగాళ్ళతో ఉంటూ, ఎన్నో రకమైన నెగెటివ్ ఫోర్సెస్ కొన్ని కొన్ని చోట్ల ఆక్రమించుకుని, వాళ్ళందటిని వేధించే ప్రాంతాన్నంతా కూడా ఒక్కొక్క దాన్ని మొత్తం ఆయన శుద్ధి చేసుకుంటూ, మొత్తం వాటన్నిటిని తీసేస్తూ, అక్కడున్న ప్రజల్లోని ఎంత చైతన్యం తీసుకొచ్చారంటే, నరమాంస భక్షకులుగా ఉన్న ఒక గ్రామాల్నే ఆయన శాకాహారులుగా మార్చేశారు. మరి ఆయన చేసిన ఆ వర్కు అంతా తేలికైంది కాదు. ఎంతో అద్భుతమైనది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు పాకలపాటి గురువు గారి గురించి, ఆయన జీవితం గురించి కొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. ఆయన పాకలపాటి గురువుగారి అసలు పేరేంటంటే అండి వెంకటరామయ్య గారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు దగ్గర మండూరు గ్రామంలో జన్మించారు. జూన్ 11, 1911 సంవత్సరంలో ఆయన తండ్రి గారి పేరేమో గంగరాజు గారు. దా దామరాజు గంగరాజు గారు. అలాగే తల్లి పేరు వెంకాయమ్మ గారు. వీళ్ళకి ముగ్గురు కొడుకులనమాటండి. మూడో వారే ఈ వెంకటరామయ్య గారు. మొదటి వారు సోమేశ్వరరావు గారు, విశ్వేశ్వర్ గారు. మూడో వారే వెంకటరామయ్య గారు. ఆయనే పాకలపాటి గురువుగారు. ఆయన పుట్టిన తర్వాత 6 నెలలకే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారు చనిపోయి పాపం తల్లి లేకుండానే ఆయన పెరిగారు. పెరిగిన తర్వాత ఆయన చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉంటూ 5, 6 సంవత్సరాలకే రామాయణ, మహాభారతాల్లో, భాగవతంలో పద్యాలన్నిటిని కూడా అనర్గళంగా చెప్పగలిగేవారట. అయితే ఆయన ఎంత చలాకీగా ఉండేవారంటే, ఎవరికైనా ఏమన్నా పాఠం నేర్పించాలంటే అక్కడ ఒక ఊర్లో ఒక పెద్ద కరివేపాకు చెట్టు ఉండేది. కానీ ఎవ్వరికీ ఒక్క ఆకు కూడా ఇచ్చేవారు కాదట. రాత్రికి రాత్రి ఆయన చెట్టెక్కి కొమ్మలన్నీ విరగ్గొట్టి ప్రతి ఇంటి ముందు ఒక్కొక్క కొమ్మ తీసుకొచ్చి పెట్టారట. సో, అలాగా చలాకీగా ఉంటూ ఇలా యాక్టివ్‌గా ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారనమాట. అయితే ఆయన 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పాకలపాటి గారి గురువుగారి యొక్క నాన్నగారు దామరాజు గంగరాజు గారు ఆయన కూడా కాలం చెందారు. ఈ తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన తర్వాత ఈ ముగ్గురు అన్నదమ్ముల్ని రామాయణమ్మ గారు అని వాళ్ళ మేనత్త గారు తీసుకెళ్ళి పెంచడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ పెద్దన్నయ్య గారు ఆహ్, వివాహం చేసుకున్నారు. వీళ్ళ నాన్నగారు కర్ణంగా ఉండేవారనమాటండి ఆ ఊరికి. ఆళ్ళ పెద్దన్నయ్య కర్ణంగా అయ్యారు. కానీ ఈయనేమో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. పాకలపాటి గురుగారు ఏడవ తరగతి తర్వాత ఇంక చదువు మానేశారు. చదువు మానేసిన తర్వాత వాళ్ళ అన్నయ్య గారు పెళ్లి చేసుకున్నారు గానీ పిల్లలు లేరు. ఆయన చనిపోయారు. కొన్ని రోజులకి రెండవ అన్నయ్య గారు కూడా చనిపోయారు. మొత్తం ఆళ్ళ కుటుంబంలో అమ్మగారు, నాన్నగారు, ఇద్దరు అన్నయ్యలు అందరూ పాపం ఆయన తప్ప చనిపోయారనమాట. చనిపోయేసరికి ఆయనకి రావాల్సిన ఆస్తి కొన్ని 2, 3 ఎకరాలుంటే దాన్ని కూడా మొత్తం కుటుంబ సభ్యులు ఎవరో కాజేయడానికి ట్రై చేయడము, అది రాకుండా చేయడము ఇవన్నీ చేశారు. అయితే అదే ఊర్లో మండూరులో పుల్లయ్య గారు, ఆయన పూర్తి పేరు గారపాటి పుల్లయ్య గారు. గారపాటి పుల్లయ్య గారని చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేవారనమాటండి ఆయనకి. ఆయన వయసులో ఈయన కంటే 15 సంవత్సరాలు పెద్దాయన. అయినా సరే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కింద ఉండేవారు వీళ్ళిద్దరూ. ఆయన మొత్తం మీద కొంత డబ్బుని కుటుంబం ద్వారా మన గురువుగారికి ఇప్పించడం జరిగింది.
ఆ తర్వాత ఆయన పాపం చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. మొత్తం కుటుంబ సభ్యులందరూ చనిపోయేసరికి చాలా దుఃఖంలో మునిగిపోయినప్పుడు, ఇంకా మరణమే శరణం ఇంకెందుకు నేను బ్రతకాలి అనే స్థితికెళ్ళిపోయినప్పుడు, ఈ గారపాటి పుల్లయ్య గారు చాలా ధైర్యం చెప్పి, "నేనున్నాను నీకు. మా ఇంట్లో ఎప్పుడైనా ఉండొచ్చు. మేమందరం నీ కుటుంబ సభ్యుల్లాగే" అని ఎంతో ధైర్యం చెప్పారు. కానీ, ఆ ధైర్యం చెప్పారు ఆయన కానీ, ఈయనకి అది పూర్తిగా మతికెక్కలేదు. అప్పుడు ఆ మర్నాడు తెల్లవారేసరికి గారపాటి పుల్లయ్య గారింట్లోంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మరొక స్నేహితుడితో కలిసి రైల్వే స్టేషన్ వరకు వెళ్లి, ఆ రైల్వే స్టేషన్‌లో అక్కడున్న ట్రైను ఎక్కేశారు. ఆ ఎక్కిన తర్వాత ఆయన జీవితంలో ఏం జరిగింది? ఎక్కడికి వెళ్లారు? ఏమి నేర్చుకున్నారనేది ఎవ్వరికీ తెలీదు మై డియర్ ఫ్రెండ్స్. ఆయనెప్పుడూ వెల్లడి చేయలేదు. ఏ పుస్తకంలోనూ రాయబడలేదు. ఎవరి అనుభవం ద్వారానూ చెప్పబడలేదు. కానీ ఆయన ఎంతో, ఎంతో తిరిగారు. ఎందరో మంది మహానుభావుల్ని కలిసారు. ఎంతో గొప్ప, గొప్ప సాధనలు చేశారు. ఆయనకి గాయత్రి సిద్ధి అనే ఒక మహాసిద్ధి లభించిందని ఆయన జీవిత విశేషాలు చూస్తే మనకర్థమవుతుంది. కానీ ఆ సమయంలో ఆయన ఏం చేశారో కొన్ని ఏళ్ల పాటు ఆయన జీవితంలో ఎవరికీ తెలీదు. అయితే ఆ తర్వాత చాలా కొన్ని సంవత్సరాల తర్వాత మనకి నిన్నే చెప్పుకున్నాం కదా! రమణ మహర్షి గారి గురించి చెప్పినప్పుడు కావ్యకంఠ గణపతి ముని అని. ఆయన్నే కావ్యకంఠ వశిష్ఠ ముని అని కూడా అంటారనమాట. ఆయన అక్కడ సాలూరు, బొబ్బిలి ప్రాంతంలో ఉండేవారు. ఆ బొబ్బిలి ప్రాంతంలో వాళ్ళ ఇంటి దగ్గర ఆయన కవి సమ్మేళనంలా పెట్టి ఒక జటిలమైన ప్రశ్న అడిగారాయన. ప్రశ్న అడిగితే ఆయన ఎవరు సమాధానం చెప్పలేకపోతే అప్పుడు ఒక చాలా యంగ్ ఏజ్‌లో ఉన్న యువకుడుగా ఉన్న ఒక అబ్బాయి దానికి సమాధానం చెప్పారనమాటండి. దానికి చెప్పిన సమాధానాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఆ అబ్బాయిని చూసి, ఆ తేజస్సు చూసి కావ్యకంఠ వశిష్ఠముని గారు గుర్తుపట్టారు. ఈయనెవరు సాధారణ వ్యక్తి కాదని. ఆయనే పాకలపాటి గురువుగారు. అంతకు ముందు వరకు ఆయన ఎక్కడున్నారో, ఎక్కడెక్కడ తిరిగారో ఎవరికీ తెలీదు. అయితే ఆయన్ని ఆహ్వానించి వశిష్ఠ మునిగారు ఆళ్ళ వైఫ్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉంచుకున్నారు. ఉంచుకున్న తర్వాత ఆయన చాలా గొప్ప మహా పండితుడనమాటండి. కావ్యకంఠ గణపతి ముని గారు. ఆళ్ళింట్లో ఎన్ని మహా గ్రంథాలున్నాయో అన్ని గ్రంథాలని అవలీలగా మొత్తం చదివేశారట ఉన్న కొన్ని రోజుల్లో. అయితే అక్కడికొచ్చే వాళ్ళకి ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే కొంచెం మందివ్వడం, మానసికంగా ఎవరికైనా బాగోకపోతే వాళ్ళకి విభూది ఇవ్వడం మొదలుపెట్టారట. అది తీసుకున్న వాళ్ళందరికీ తగ్గిపోయి ఆ వార్తంతా వ్యాపించిపోయి తండోపతండాలుగా జనం రావడం మొదలయ్యేసరికి ఇంక కావ్యకంఠ గణపతి గారి గృహాన్ని వదిలేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అలా వెళ్ళిపోయిన తర్వాత బొబ్బిలి నుంచి బయలుదేరిపోయిన తర్వాత టెక్కలి, సాలూరు, ఆహ్, పాలకొండారణ్యము ఇవన్నీ కూడా అక్కడ చుట్టుపక్కలంతా ఉండేవారనమాట. ఒక్కొక్క చోట ఉంటూ తిరిగేవారు. అయితే ఆయనకి శ్రీపతి గారని ఒక మహానుభావుడు అప్పట్లోనే ఆయన ఉండడానికి ఒక బిల్డింగు. అందులో రూ. 10,000 పెట్టి అప్పట్లో మొత్తం పుస్తకాలు, ఆయన కోసం వచ్చే వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు అలా చేసే కొన్ని ఏర్పాట్లు గూడా ఆయనకి జరిగాయి. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒకసారి ఒరిస్సాలో ఉన్న జైపూర్ రాజుగారు ఒక పెద్ద కార్నివాల్ కవి సమ్మేళనం పెట్టారనమాటండి. పెట్టినప్పుడు అక్కడ కొన్ని ఛాలెంజెస్ విసిరారట. విసిరినప్పుడు కూడా అప్పుడు మన పాకలపాటి గురువుగారెళ్లి వాటికి ఆన్సర్ చేశారు. ఎవ్వరు చెప్పలేకపోయినియి అని ఆన్సర్ చేసేటప్పటికి, ఆయన తన ఆస్థానంలో రాజకవిగా ఆయన్ని తీసుకెళ్లారు. అక్కడ ఏం విచిత్రం జరిగిందంటే, ఒక పక్కన ఆస్థానంలో రాజకవిగా అక్కడ కనిపించేవారట జైపూర్ ఆస్థానంలో. అదే సమయంలో ఇక్కడ వైజాగ్‌లో కూడా, విశాఖపట్నంలో కూడా కనిపించేవారట. ఇక్కడున్నారంటే ఇక్కడని కొంతమంది లేదు అక్కడున్నారని. అప్పుడు ఆ రాజుగారికి డౌటొచ్చి పంపించారనమాటండి. వేగుల్ని పంపించి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే, ఇక్కడ 2 చోట్ల ఉన్నారు ఆయన. ఇక్కడ కనిపిస్తున్నారు, అక్కడ కనిపిస్తున్నారు ఒకే సమయంలోనే అర్థమైంది. ఆ తర్వాత ఇంకక్కడి నుంచి వచ్చేసారు. అలా ఆయన చాలా సార్లేంటంటే అసలు దేశంలో ఆయన దర్శించని ప్లేసే లేదు. ఆయన పూర్తి దేశం నేపాలు, టిబెటు, రంగూన్, బర్మా, బెంగాల్, కేదార్‌నాథ్, హిమాలయాసు అక్కడున్న మహాజ్ఞానులు మేబీ బాబాజీ గారిని ఆళ్ళందరిని కూడా కలిసే ఉండొచ్చేమో తెలీదు నాకు. కానీ ఆ హిమాలయాస్ వెళ్లి అక్కడ ఎన్నాళ్ళో ఉండారని, తపస్సు చేశారని, అక్కడ మహా గురువులనందరిని కలిసారని చాలా సార్లు వేదవ్యాస్ గారు ఒకసారి చెప్పారనమాట. ఏమనంటే వేదవ్యాస్ గారంటే ఎక్కిరాల కృష్ణమాచారి గారి తమ్ముడు, భరద్వాజ్ గారి అన్నయ్య వేదవ్యాస్ గారు.
వేదవ్యాస గారు కూడా ఒకసారి 12 సంవత్సరాల పాటు ఆయన మొత్తం అక్కడంతా తిరిగొచ్చిన తర్వాత చెట్టు మీద ఒక ఉట్టిలా కట్టుకొని, ఆ ఉట్టిలో కూర్చొని అసలు చెట్టే దిగకుండా నిరాహారంగా ఉంటూ చాలా 12 సంవత్సరాల వరకు ఆయన మెడిటేషన్‌లో ఉన్నారని, అది కొంతమంది గమనించిన వాళ్ళున్నారనమాట. వేదవ్యాస్ గారు చెప్పారు. చాలా మంది మహాయోగులు కలిసారనమాటండి. క్రూర మృగాలతో సంచరించేవారట. పులులు అవన్నీ కూడా వచ్చి ఈయనతో మాట్లాడి వెళ్తూ ఉండడము. అలాగా ఆయన కొన్నాళ్ళ పాటు మళ్ళీ ఉన్నట్టుండి ఫుడ్ మానేసి ధ్యానంలోకి వెళ్ళిపోవడము చేసేవారట. ఆయన తర్వాత లంబసింగి ప్రాంతంలో, పాకలపాడు ప్రాంతంలో ఆ అడవుల్లో సంచరించడం మొదలుపెట్టారనమాటండి. అక్కడే ఉండేవారట. ఆ చెట్టు కింద, పుట్ట కింద అలాగుంటే, అక్కడ చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళని ఒప్పుకోరనమాట. ఒప్పుకోకుండా ఏం చేసేవారంటంటే, అక్కడ చాలా మంది మంత్రగాళ్ళు, బాణామతులు, చేతబడులు, ఇంకా రకరకాల మంత్రసిద్ధులు, సిద్ధించుకున్న మంత్రగాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు. అయి కాకుండా కొంచెం బ్లాక్ ఫోర్సెస్ ఉండేవంట. చాలా చాలా ఎక్కువ అడవుల్లో అంతా ఉండేవన్నమాటండి. వాళ్ళందరూ వాటికింకా కైండ్ ఆఫ్ ఏంటంటే, వాటికి అలవాటు పడిపోయి, వాటి బానిసలుగా మారిపోయారన్నమాటండి చాలా మంది ప్రజలక్కడ. అయితే అక్కడ ఒకాయన వచ్చి ఆయనకి పాకలపాటి గురువుగారు స్నానం ఎప్పుడు కూడా మరిగే మరిగే నీళ్లు ఇంచుమించుగా 20, 30 బిందెల నీళ్లు పెట్టించుకొని చేసేవారట ఆయన. ఆయనకి నేను స్నానం చేస్తానని వచ్చి ఆయన ఒక చాలా పెద్ద మంత్రగాడనమాట. ఆయన మంత్రించి ఆ నీళ్లు మీద పొయ్యగానే వాళ్ళు రక్తం కక్కుకొని చచ్చిపోతారనమాట. ఒళ్ళంతా దురదలొచ్చి రక్తం కక్కుకొని చచ్చిపోతారు. అతను ఆ మంత్రించిన నీళ్లు పోయడానికి వచ్చాడనమాట నేను పోస్తానని. పాకలపాటి గురువుగారు అలాగా అతని వంక చూసి, "సరే పొయ్యి" అన్నారట. ఆయన పొయ్యగానే గురువుగారికి ఏం కాలేదు. ఆయన ఒక 2, 3 చెంబులు పొయ్యగానే ఎవరైతే పోసారో ఆ మంత్రగాడే ఇంకా దురదలొచ్చి రక్తం కక్కడం మొదలుపెట్టాడన్నమాట. మొదలుపెట్టి గురువుగారు కాపాడండి అని ఆయన కాళ్ళ మీద పడితే, అప్పుడు "నీకేం కాదులే పో" అని చెప్పినప్పుడు వెంటనే ఆయనకి తగ్గిపోయింది. సో, ఆ సంఘటన జరిగిన తర్వాత చాలా మంది ఆయన్ని నమ్మడం, ఆయన్ని గురువుగా భావించడం, మొత్తం ఆయన చెప్పిన మాట వినడం మొదలుపెట్టారన్నమాట. అలా ఎన్నెన్నో 1, 2 కాదు కొన్ని వందల, వేల సందర్భాలుండేవన్నమాటండి. చాలా మంది బ్లాక్ ఆయనేం వాడేవారంటే కొబ్బరికాయలు, హారతి కర్పూరం. ఆయన దగ్గర ఎప్పుడూ చాలా ఎక్కువగా కొబ్బరికాయలు, హారతి కర్పూరం ఉండేదన్నమాట. చాలా చాలా ఆశ్రమాలు, ఆయన ఆశ్రమాల్లో కూడా ఏంటంటే అండి పెద్దగా ఎక్కడైతే బ్లాక్ ఫోర్సెస్ ఉన్నాయో ఆయనేం చేసేవారంటే, ఆ బ్లాక్ ఫోర్సెస్ దగ్గర కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి వెలిగించి, అక్కడ కొట్టేవారనమాటండి. కొట్టి మొత్తం అక్కడ ఒక మేకు దిగ్గొట్టేవారట. మేకుని దిగ్గొట్టి ఒక ప్లేస్‌లో దాని మీద ఒక దీపాన్ని వెలిగించి, అక్కడ ఒక రామాలయాన్ని స్థాపించేవారనమాటండి. స్థాపించి అక్కడ గ్రామాన్ని నిర్మించుకోమని చెప్పేవారనమాట. నిర్మించుకోమని అక్కడ ప్రభుత్వాన్ని సంప్రదించి, అక్కడ పట్టా భూమి కింద వాళ్ళకిప్పించి ఆ గ్రామానికి పర్టిక్యులర్ పట్టా భూమి కింద ఇప్పించి, ఆ రామాలయంలో ప్రతిరోజు ఇక్కడ దీపం వెలిగించి, ఇక్కడ భజనలు చేయండి. మీకే కష్టం వచ్చినా ఇక్కడ చెప్పుకోండి అని చెప్పి వాళ్ళకి అలా రామాలయాలు నిర్మించి అక్కడున్న బ్లాక్ ఫోర్సెస్ అన్నీ తీసేసి చేసేవారన్నమాట. అలాగా ఆయన 1, 2 కాదు 900 గ్రామాలని ఆయన స్థాపించారక్కడ. అందులో చాలా గ్రామాలు నరమాంస భక్షకులు, మొత్తం అంతా మాంత్రికులు అలా ఉండే వాళ్ళందరినీ కూడా మార్చేసి ఆయన అద్భుతంగా ఒక మంచి జీవితం జీవించే వాళ్ళగా వాళ్ళందరికీ వ్యవసాయం నేర్పించి, జీవన విధానాన్ని నేర్పించి చేసేవారనమాటండి. సో, ఆయన ఆశ్రమాలు చాలా ఆశ్రమాలున్నాయండి. ఆశ్రమాల్లో పెద్దగా కొంచెం బట్టలు, ఆయన బట్టలు, పుస్తకాలు ఒక పెట్టెలో ఉండేవి. అంతే. ఒక పరుపు, ఒక దిండు. అది తప్ప అంతగా పెద్ద ఆయనకి ఏమి అవసరం ఉండేవి కాదనమాట. కూర్చోవడానికి ఒక కుర్చీ అంతే. చాలా ఆశ్రమాలక్కడ నిర్మించబడ్డాయి. మర్రికన్నం ఆశ్రమం, లాలమ్మ ఆశ్రమం, అప్పల స్వామి ఆశ్రమం, అలాగే పూసర్లపూడి ఆశ్రమం, ఉసిరికోట ఆశ్రమం, కృష్ణాపురం ఆశ్రమం, భీమసింగ్ ఆశ్రమం, కొత్తూరు ఆశ్రమం, కీటమల్లు ఆశ్రమం, ఇలా ఎన్నో ఆశ్రమాలు చాలా చాలా ఆశ్రమాలు అక్కడున్నాయన్నమాట. 15 వరకు ఆశ్రమాలున్నాయి ఆయనకక్కడ. ఏ ఆశ్రమానికి కూడా తలుపులుండేవి కాదట. పులులు అవన్నీ కూడా అలా సంచరిస్తూ ఉండేవన్నమాటండి. ఆ ఆశ్రమంలో ఎక్కడైతే గురువుగారుంటారో అక్కడొక గాడి పొయ్యి ఉండి అదెప్పుడు వెలుగుతూనే ఉండేదట ఆ గాడి పొయ్య వంటశాలలో. అది ఆరేది కాదంటండి. ఆ ఆశ్రమానికి వస్తుంటే ఇదంతా అడవిలో కదండీ! వచ్చే వాళ్ళకి చాలా కష్టమనమాట. గమ్ముని దారి తప్పిపోయేవారు. ఆయన ఎప్పుడు కూడా వచ్చిన అతిథులకి ఎంతమందొస్తున్నారు? ఎక్కడి నుంచొస్తున్నారు? వాళ్ళకి ఏమిష్టమో అవన్నీ వండించి రెడీ పెట్టేవారట.
ఒక్కొక్కసారి ఆ దారి తప్పిపోయినప్పుడు ఇక్కడి నుంచి ఈ గిరిజనుల్ని పంపించేవారట. పలానా వాళ్ళొస్తున్నారిక్కడికి. వాళ్ళ పేరిది. వాళ్ళు పలానా చోట దారి తప్పిపోయారు. మీరు ఆ చోటుకెళ్ళి వాళ్ళని తీసుకురండి అని చెప్పి. ఈ గిరిజనులు వెళ్లి వాళ్ళ పేరు పెట్టి పిలిచి, గురువుగారు మీరిక్కడ తప్పిపోయారని చెప్పారు రండి అని చెప్పి తీసుకెళ్ళేవారనమాటండి. అలా వీళ్ళ పేర్లు, వాళ్ళెక్కడ తప్పిపోయారు అన్నీ కూడా ఈయనకి ముందే తెలిసిపోయేవన్నమాట. ఆళ్ళు వచ్చేసరికి మొత్తం వాళ్ళకి అన్ని భోజనాలన్నీ సిద్ధంగా ఉండేవన్నమాటండి. ఈయన అలాగా అక్కడ ఆశ్రమాలు పెట్టిన తర్వాత ఆయన చిన్ననాటి స్నేహితుడు ఉన్నారు కదా! ఆయన ఒకసారి వచ్చారనమాటండి. పుల్లయ్య గారు, గారపాటి పుల్లయ్య గారు. ఆయనొస్తుంటే ఒక చోటికొచ్చి తప్పిపోతారనమాట. అడవిలో దారి తప్పిపోతారు. దారి తప్పిపోతే, "అమ్మా! ఎక్కడున్నావయ్యా బాబుగారు ఎక్కడున్నావు నువ్వు? నేనిలా అడవిలోకొచ్చాను. అడవిలో పాలైపోయాను నిన్ను పెట్టుకొని. నువ్వసలెక్కడ కనిపిస్తావు?" అని చెప్పేసి అనుకుంటారనమాట. అనుకున్న తర్వాత వచ్చి మళ్ళీ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత "నన్నిలా అనుకున్నావు గదా నువ్వు" అని అడుగుతారనమాట వచ్చిన తర్వాత. ఆయన మాట విని చాలా సార్లు మళ్ళీ వాళ్ళ గ్రామానికి వెళ్లి అక్కడ కొంచెం సమ్మేళనాలు చేయడం అన్నీ చేశారనమాటండి. అయితే ఒక్కసారి ఒకాయన అడుగుతారనమాట పాకలపాటి గురుగారు. "మీరొచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతారెందుకు?" ఆయనకి భోజనం పెట్టడం అంటే చాలా ఇష్టం. ఆయన చేత్తోనే వండి పెట్టేవారట చాలా సార్లు. చాలా సార్లు వండించి పెట్టేవారు. వచ్చిన వాళ్ళందరికీ ఇష్టమైన భోజనం. వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి పకోడీలు, పొద్దున్నే ఇడ్లీలు, ఉప్మాలు, పెసరట్లు అవన్నీ వడ్డించి పెట్టేవారనమాటండి. కానీ ఆయన ఆశ్రమంలో చూస్తే లోపల ఎంతమందొస్తే అంతమందికి భోజనాలు వడ్డించేసేవారంట. కానీ ఆశ్రమంలో ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు కంటే సరుకులు కనిపిచ్చేవి కాదంట. ఆయన ఆశ్రమంలో రెడీగా సరుకులుండేవి కాదు. కానీ భోజనాలు మాత్రం అందరికి వేడి వేడిగా ఎంతమందొస్తే అంతమందికి అర్ధరాత్రొస్తే అర్ధరాత్రి ఎందుకంటే అది అడవి ప్రాంతం గదా! సరుకులేమి దొరకవు. ఏదన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. కానీ ఏ సమయంలో, ఏ సమయం కాని సమయంలో ఎంతమంది అకస్మాత్తుగా వచ్చినా సరే వాళ్ళందరికీ అక్కడ భోజనాలు రెడీగా ఉండేవన్నమాటండి వాళ్ళకి. అయితే ఆయన ఒక రూపం కూడా ఎలా ఉండేదంటే, ఒక జమీందారులా ఉండేవారనమాట ఆయన. పట్టు పంచ, గ్లాస్కో పంచ, పట్టు షర్టు, ఆహ్, దాని మీద ఇలాగ కండువా అన్నీ కూడా ఇస్త్రీ చేసి ఉండేవనమాటండి. కొంచెం ఇస్త్రీ మడత నలిగితే చాలు లోపలికెళ్ళి మళ్ళీ ఇస్త్రీ బట్టలు మార్చుకొనొచ్చేసేవారట. మళ్ళీ నలిగితే మళ్ళీ మార్చుకుని రోజుకి 5, 6 సార్లు ఇస్త్రీ బట్టలు మార్చుకునేవారట ఆయన. కానీ ఆయన అన్ని సార్లు మార్చుకోవడానికి సరిపడే బట్టలు ఎప్పుడూ ఆ ఆశ్రమంలో ఏ ఆశ్రమంలోనూ ఉండేవి కాదు. మరి అన్ని సార్లు ఆయన ఎలా బట్టలు మార్చుకొస్తున్నారో, అంతమందికి భోజనాలు ఎలా పెడుతున్నారో అది ఎవ్వరికీ అంతుపట్టని విషయంగా ఉండేదనమాటండి. సో, ఒకసారి ఏమైందంటే ఆహ్, ఈ ఒక ఫ్రెండొచ్చారనమాట. వచ్చి ఈయన్ని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళినప్పుడు పెద్ద వర్షం మొదలవుతుందనమాట. మొదలవుతుంటే, "వద్దు ఇప్పుడెళ్ళొద్దు. చాలా పెద్ద వర్షం వస్తుంది. అడవిలో చాలా కష్టం" అంటే, పాకలపాటి గురువుగారు, "నీ మీద ఏం చినుకు పడదయ్యా పద" అని చెప్తారనమాట. ఒక గుర్రపు బండిలో బయలుదేరతారు. ఆ మొత్తం దారంతా కూడా ఆకాశానికి కన్నాలు పడ్డట్టుగా వర్షం పడుతుంది. కానీ ఆయన గుర్రపు బండి మీద మట్టుకు ముందు వెనక కూడా వర్షం పడదనమాటండి. అలాగా ఎన్నో ఆయన సిద్ధులు, ఆయన చేసిన పనులు ఎంతో కరుణతో ఉండేవారనమాటండి ఆయన. ఎవరొచ్చి ఏ సమస్య చెప్పుకున్నా సరే పాపం ఎంతో అపారమైన కరుణతో సమస్యకి పరిష్కారం చూపించడం. ఆయన విభూది ఇస్తే చాలు ఏదైనా తగ్గిపోయేదనమాటండి. ఒకవేళ ఆయన దగ్గర విభూది అయిపోయిందనుకోండి, ఆయన సిగరెట్లు కాలుస్తూ ఉండేవారు. ఇంచుమించు రోజుకి 25 పెట్టెలు సిగరెట్ల వరకు కాల్చేవారట. ఆ సిగరెట్టు పౌడర్ ఇచ్చేవారట. ఇస్తే అది కూడా విభూతిలాగా పనిచేసేదనమాట. అంటే అక్కడ దానిలో కాదు, ఆయన సంకల్పంలో అంత మహా అద్భుతమైన శక్తి ఉందనమాటండి. మరి ఎందుకు ఇలా సిగరెట్ కాల్చేవారంటే చాలా మంది మహానుభావులండి. వాళ్ళ వైబ్రేషన్ చాలా హైలో ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉండి ఇక్కడ గ్రౌండెడ్‌గా ఈ 3 డైమెన్షన్‌లో డెన్స్‌లో ఉండలేరనమాట. వాళ్ళ ఎనర్జీలు చాలా హైగా ఉంటాయి. ఆ శరీరం నిలిపి ఉంచుకోవడానికి కొంతమంది గురువులకి ఒక వ్యాధి గాని, ఒక వ్యసనం గాని వాళ్ళు ఆసరాగా పెట్టుకుంటారనమాట. సో, దాని ద్వారా వాళ్ళు భూమి మీద ఉండగలుగుతారు. అది కూడా లేకపోతే ఆ బంధం అనేది ఏమి లేదు వాళ్ళకి భూమి మీద. ఆ బంధము లేదు, కోరిక లేదు, జ్ఞానం పొందేసిన తర్వాత వాళ్ళు ఇంక ఉండలేరనమాటండి. ఈ డైమెన్షన్ కంటే అతీతంగా వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని కొంతమంది గురువులు అలాగ పెట్టుకుంటారనమాట. అలా ఈయన బాగా స్మోకింగ్ చేసేవారనమాటండి. అది కూడా ఇచ్చేవారట ఒక్కొక్కసారి. ఆ సిగరెట్ పౌడర్ కూడా ఇస్తే అది కూడా పని జరిగిపోయేదనమాట. సో, అలా ఆహ్, సాయంత్రం అయ్యేసరికి మొత్తం గిరిజనులందరూ వచ్చి ఆడుతూ, పాడుతూ ఆయనకి ఎంటర్‌టైన్‌మెంట్‌కి మొత్తం అందరూ వచ్చి ఆయన ముందు భజనలు చేసేవారనమాటండి. వాళ్ళు భజనలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఒక రకమైన తన్మయత్వ స్థితిలోకెళ్ళిపోయి కళ్ళు సగం మూసుకొని ఉండేవారనమాట.
సో, అలాగా ఆయనెప్పుడు కూడా డబ్బులు ధారాళంగా ఇచ్చేవారటండి. ఆ చాకలికి గాని, డ్రైవర్‌లకి గాని, వాళ్ళందరి పని వాళ్ళకి అందరికి డబ్బిచ్చేవారట. ఒకసారి ఎవరో ఒక ఆయన డ్రైవర్ దించిన తర్వాత, "గురువుగారు మీ దగ్గర నేను డబ్బులు తీసుకోనండి" అన్నారట. ఆ డ్రైవర్‌కి ఎంతైతే డబ్బులు ఇద్దామని నేననుకున్నారో అంత డబ్బులు చింపి పడేసారట ఆయన. ఆయన చెప్పారట అప్పుడు, "మాకోసారి ఇద్దామనుకున్న తర్వాత ఆ డబ్బు మనది కాదు. అయితే వాళ్ళకిచ్చేయాలి లేకుంటే పడేయాలి. కానీ మనం ఉంచుకోకూడదు" అని చెప్పేవారటండి. అలాగే ఒకసారి ఆశ్రమంలో ఏం జరిగిందంటే, ఒక దొంగతనం జరిగిందనమాట. ఆయన జేబులో రూ. 100 పోయాయి. ఆ పనివాళ్ళని పిలిచి ఎవరు ముగ్గురున్నారప్పుడు పనివాళ్ళు. ముగ్గురిని పిలిచి "ఎవరు తీశారు? బాబు ఎవరు తీశారు?" అని అడిగారట. ఎవ్వరు చెప్పలేదు. చెప్పకపోతే అప్పుడు ఇంకొక ఆయనకి వేరే డబ్బులిచ్చి, "నువ్వెళ్ళి పక్క ఊరెళ్ళి అక్కడొక పట్టు పంచ, పళ్ళు అన్నీ తీసుకురా" అని జెప్పారట. ఆయనెళ్ళి పట్టు పంచ, పళ్ళు తీసుకొస్తే, ఆ పట్టు పంచ, పళ్ళు అన్నీ పెట్టి దాని మీద మళ్ళీ ఏంటి గంధం అది పెట్టి, అన్నీ పెట్టిన తర్వాత ఎవరైతే దొంగతనం చేశారో ఆయనకిచ్చేసి, "నువ్వింక ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకింక పని లేదిక్కడ" అని చెప్పి పంపించేసారనమాటండి. సో, అంటే ఆయన పంపించేటప్పుడు కూడా అంత గౌరవంగా వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని కూడా పంపించేసారనమాట. హ్మ్. అయితే ఆయన కొన్నాళ్ళు అక్కడ గిరిజనులు ఉండేవారు కదా! ఒకసారి అమావాస్య రోజు ఆయన ఉన్నట్టుండి లెగిసి వెళ్ళిపోతా ఉండేవారండి ఆశ్రమం నుంచి. వెళ్ళిపోతే ఆయన ఎక్కడికెళ్లారో ఒక్కోసారి పక్క ఊరై ఉంటుంది. ఒక్కోసారి చాలా చాలా దూరాలకెళ్ళిపోయేవారు. ఆయన రాత్రిళ్ళు అలా నడుస్తుంటే ఒక కాంతి గోళం ద్రొల్లుకుంటూ ఎళ్తుందా అన్నం అన్నట్టుగా కనిపిచ్చేదట దూరం నుంచి చూసే గిరిజనులకందరికి. ఒకసారి ఒక అమావాస్య రోజు లెగిసి ఇంకా బయలుదేరి వెళ్లారంట. వెళ్లారు. అక్కడొక పెద్ద కొండ జలపాతం పెద్ద ఏరు జలపాతం ఉంటే, అది ఎక్కి దాని మీద నుంచి దబాల్న అందులో కిందకి దూకేశారట. జలపాతంలోకి. దూకేసిన తర్వాత అక్కడ కోయిదొరలు ముగ్గురు వెళ్లారనమాట ఆయన వెనకాల చూసుకోవడానికి. వాళ్ళందరూ అక్కడే అలా నుంచునున్నారట తెల్లవారే వరకు. తెల్లవారుతుండనే ఆ నీళ్ళలోంచి రావడం మొదలుపెట్టారు. మళ్ళీ పొడి బట్టలు, ఇస్త్రీ బట్టలతో మళ్ళీ రావడం మొదలుపెట్టారు. ఏ పరిస్థితిలో అయినా సరే ఆయన బట్టలు ఇస్త్రీ మట్టుకు పోయేవి కాదనమాటండి. అలాగే ఉండేవట. ఆ పొడి బట్టలతో, ఇస్త్రీ బట్టలతో బయటకొచ్చారనమాటండి. "ఎక్కడికెళ్ళిపోయారు బాబు గారు" అంటే, "ఇది అమావాస్య కదా! ధ్యానం చేసుకుందామని అలా వెళ్ళాను" అని చెప్పేసి అన్నారట. సో, ఇక్కడ ఆయనకి ఎంతో మందికి కొన్ని కొన్ని ఊర్లలో కలరా వచ్చి, ప్లేగు వ్యాధి వచ్చి, మొత్తం ఊర్లన్నీ కూడా ఖాళీ అయిపోయేవన్నమాటండి. చనిపోయేవారు. అలాంటి చోట అన్ని చోట కూడా ఈయన మొత్తం కొబ్బరికాయలు పట్టుకెళ్ళి, అక్కడ హారతిపర్పూరంతో కట్టి, మొత్తం చుట్టుపక్కలంతా విసిరి, మొత్తం అక్కడి నుంచి ఆ నెగెటివ్ ఎనర్జీని తీసేసేవారన్నమాట. ఎన్నో వింత వింత స్టోరీలున్నాయండి. ఒక్క స్టోరీ చెప్తాను మీకు. ఒక ఇద్దరు ముసలమ్మలుండేవారన్నమాట. రాత్రయ్యేసరికి పడుకున్న వాళ్ళు బొటనవేలులో పట్టుకొని పీల్చేవారట. అంతే వాళ్ళు ఇంక జబ్బు పడి చనిపోయేవారట. వీళ్ళిలా చేస్తున్నారని మొన్నాడు మొత్తం అందరూ కలిపి వాళ్ళని కొట్టేవాడు. బాగా చితకబాదేవారంట. కానీ రాత్రెళ్లి మళ్ళీ అలాగే చేసేవారంట. ఆ ఇద్దరు ముసలమ్మలు వచ్చి, "బాబుగారు మేము దీనికి బానిసలమైపోయాము. రాత్రయ్యేసరికి బొటనవేలు చూస్తుంటే మాకిలా అనిపిస్తుంది. ఏదో శక్తి పనిచేస్తోంది మాలో. మమ్మల్ని కాపాడండి" అంటే, "అప్పుడు మీకు బుద్ధి పుడితే నేను కాపాడుతాను" అని చెప్పి ఆయనొచ్చి మొత్తం అక్కడ ఇంచుమించు 300 కొబ్బరికాయలు కొట్టి, హారతి కర్పూరం ఎన్ని కేజీల హారతి కర్పూరం మొత్తం అన్ని వైపులా వెలిగించి, మొత్తం అక్కడున్న అన్ని ఇళ్ళను తడిపేయమని, అన్ని ఇళ్ళ మీదకి హారతి కర్పూరం వేస్తే ఓన్లీ 2 ఇల్లులు మటుకు కాలాయటండి. ఆ 2 ఇల్లులు కాలిపోయిన తర్వాత మొత్తం అప్పటి నుంచి వాళ్ళిద్దరి దగ్గర ఉన్న దుష్ట శక్తి వెళ్ళిపోయిందనమాట. ఇలాంటి కథలు ఎన్నెన్నో 1, 2 కాదు. ఆయన ఫైట్ చేసిన ఆ బ్లాక్ ఫోర్సెస్ నుంచి అక్కడున్న వాళ్ళందరిని కాపాడిన స్టోరీలు కోకొల్లలనమాటండి. ఆయన అడుగుపెట్టిన తర్వాత కలరా, ప్లేగు మొత్తం ఊర్లు ఖాళీ అయిపోయే వ్యాధులన్నీ కూడా పోయేవట. సో, ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు చాలా మందికి తెలుసు. మాస్టర్ సివివి గారి శిష్యులు. ఎక్కిరాల వేదవ్యాస గారు, భరద్వాజ్ గారు వీళ్ళు ముగ్గురికి మన బాబు గారితో అంటే పాకలపాటి గురువు గారితో చాలా సన్నిహిత సంబంధం ఉందండి. వాళ్ళని డాక్టర్ బాబు గారు, మాస్టర్ బాబు గారు అని పిలిచేవారనమాట పాకలపాటి గారు గురువు గారు. ఆయనకి ఆయనే ఎంతో మందికి ఇన్‌స్టంట్‌గా వ్యాధులు తగ్గించారు. చనిపోయిన వాళ్ళని ఇద్దరు, ముగ్గురిని అందరి కళ్ళ ముందు బ్రతికించారు. ఆయనకి నాకు ఒంట్లో బాగోలేదు డాక్టర్ గారు చూడండి అని చెప్పి కృష్ణమాచార్యుల వారి దగ్గరికెళ్ళేవారనమాట. ఈకే గారి దగ్గరికి. కృష్ణమాచార్యుల వారంటే ఆయనకి ఎంతో ప్రీతి. అలాగే కృష్ణమాచార్యుల వారికి కూడా ఈయనంటే ఎంతో ప్రీతనమాట. ఆయన పకలబడి గురువుగారు రాగానే కృష్ణమాచార్యుల వారి కాళ్ళకి దండం పెట్టి ఆయన లోపలికి తీసుకెళ్ళి ఆళ్ళతో కూర్చొని
చూపించుకునే వంకతో వెళ్లి రాత్రంతా కూర్చొని వాళ్ళతో ముచ్చటించేవారట. అలాగే వేదవ్యాస్ గారిని ఒకసారి పిలిచారనమాటండి. పిలిచి మొత్తం వేదవ్యాస్ గారితో ఆయన అనుభవం ఎంతో స్టోరీ ఉంది. అలాగే భరద్వాజ గారు వెళ్లారు ఆశ్రమానికి. ఆయన ఎన్నో ప్రశ్నలడిగారు. భరద్వాజ గారికి ఆయనకి మీరన్నీ ఇలా ఎలా ఎలా చేయగలుగుతున్నారు అని అడిగినప్పుడు, ఇదంతా గాయత్రి సిద్ధి మాస్టర్ బాబు అంటే భరద్వాజ గారిననమాట. గాయత్రి సిద్ధి సిద్ధించినప్పుడు నువ్వు చేయగలుగుతావు. కానీ నువ్వు చేసేది నువ్వని అనుకోకూడదు. ఆ విషయం మర్చిపోయావంటే మట్టుకు మళ్ళీ గాయత్రీదేవి అనుగ్రహం పోతుంది అని చెప్పారట. కానీ ఆవిడ అనుగ్రహం పోయినా నీకు కొంత శక్తి ఉండొచ్చు. నీ పూర్వజన్మ సాధన వల్ల గావచ్చు, దేని వల్లైతే కావచ్చు. అనుగ్రహం పోయినా శక్తి ఉన్నప్పటికీ, ఆ శక్తికి తగ్గట్టు పనులు నువ్వు చెయ్యవు. శక్తికి తగని పనులు చేస్తావు. కాబట్టి ఎప్పుడూ అనుగ్రహంలో ఉండి ఒక వాహికలాగే ఉంటూ పని చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే గాయత్రి సిద్ధి పనిచేస్తుందని మొత్తం ఆయనకున్న సిద్ధుల గురించి, దాని గురించంతా కూడా భరద్వాజ గారికి వివరించడం జరిగిందనమాట. ఆయన పడుకోనేవారు కాదండి. రాత్రంతా మెలకువగానే ఉండేవారు. ఆయన పడుకొని ఇంచుమించుగా 40, 50 సంవత్సరాలయిపోయిందని వేదవ్యాస్ గారితో స్వయంగా ఆయనే చెప్పడం జరిగిందనమాట. అలాగే కాదు భరద్వాజ గారిని పెళ్లి చేసుకోమని చెప్పేసి ఆయన పెళ్లికి ఒప్పించింది కూడా పాకలపాటి గురువుగారే. ఆయన కథలు ఎన్నో, ఎన్నో, ఎన్నెన్నో, ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు. ఆయన స్థాపించిన మహాగ్రామాలు, ఆయన ఆదరించిన లక్షలాది మంది జీవితాలు. అలాగే మహాశివరాత్రి రోజు లింగోద్భవం జరిగే సమయంలో సూర్యగ్రహణం వచ్చి చంద్రగ్రహణం వచ్చిన సమయంలో మొత్తం ఒక ముహూర్తం చూసుకొని ముందుగానే ఆయన డెత్‌ని డిక్లేర్ చేసి ఆయన చనిపోవడం జరిగిందనమాట. ఆ మహాసమాధి చెందడం జరిగింది. ఆయన చెందినప్పుడు కూడా నాకున్న సిద్ధిని ప్రసాదించడానికి తగిన వాళ్ళు నాకెవరు కనిపించలేదు కాబట్టి దాన్నంతటిని కూడా ఇక్కడే ఉంచుతున్నాను. ఈ అటవీ ప్రాంతాన్నంతా సంరక్షించుతూ నా శక్తులన్నీ ఇక్కడే ఉంటాయి అని చెప్పారనమాటండి. సో, అది ఆ పాకలపాటి గురువుగారి గురించి. ఆయన ఎంతో అద్భుతం అనమాటండి. ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు. ఆయన చేసిన ఎనర్జీ వర్కు మాటలతో చెప్పడం సాధ్యం కాదు. మీరు తప్పకుండా ఆయన చరిత్ర చదవండి. ఎన్ని వింతలు, ఎన్ని విశేషాలున్నాయో. ఆయన ఎంత బ్లాక్ ఎనర్జీస్‌ని, నెగెటివ్ ఎనర్జీస్‌ని అలాగే ఆ సరికాని మంత్ర సిద్ధుల్ని అన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేసి, ఆ మానవ మనుగడ సరిగ్గా కొనసాగడానికి వాళ్ళందరినీ సివిలైజ్ చేయడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన జీవితాంతం ఆయన అక్కడ అడవుల్లో గడిపారనమాటండి. సో, ఒకే సమయంలో 2, 3 చోట్ల కనిపిచ్చేవారు. ఎంతో గొప్ప సిద్ధి ఉన్నవారనమాటండి. ఆయన్ని అందరూ పల్లకీలో మోసి పల్లకి అంటే ఒక పట్టె మంచం తిరగబెట్టి దాని మీద పెట్టుకొని మోసేవారనమాట. ఎందుకోసారి అడిగేవారట. ఎంత దూరమైనా సరే అడవిలో ఆయన ఎక్కి కూర్చునేవారు. ఆయన్ని మోయడానికి 16 మంది రెడీగా ఉండేవారట. 15 మంది. ఎందుకంటే ఆయన ఒక్కసారి కదిలిన తర్వాత ఆయన ఆగమంటే గాని ఆగకూడదు. ఆ పల్లకి ఆ పట్టి వెళ్తూనే ఉండాలనమాట. ఒకసారి ఎందుకండి మీరలా మోయించుకుంటున్నారు అంటే, వాళ్ళు అడిగే సహాయానికి ప్రతిఫలంగా నేను ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకివ్వాలి. లేకపోతే వాళ్ళు నాకు రుణపడిపోతారు. వాళ్ళు నాకు రుణపడిపోవడం నాకిష్టం లేదు. అందుకనే వాళ్ళ చేత నేనిది చేయించుకుంటున్నాను. అంటే ఒక గురువుగారు ఒక పని చెప్పి మన చేత చేయించుకున్నా కూడా, ఆయన చేసే సహాయానికి గాను మనం ఆయనకి రుణపడిపోకుండా ఉండడం కోసం కూడా జాగ్రత్త తీసుకొని చేస్తున్నారంటే, మరి ఆయన కరుణ ఎంత గొప్ప కరుణో చూడండి. నమస్కారం పెట్టించుకోవడం అంత సులభం కాదయ్యా! అని చెప్పారట వేదవ్యాస్ గారికొకసారి. అంటే ఆ నమస్కారం పెట్టించుకున్నప్పుడు, ఆ శరణాగతి వాళ్ళు పొందినప్పుడు వాళ్ళ బాధ్యతని ఈయనెంత మహా గొప్పగా చూస్తారో, వాళ్ళందరిని ఎంతగా కాపాడేవారో, ఉన్నట్టుండి చక్కగా ఎక్కడ సమస్యయితే అక్కడ ఈయన ప్రత్యక్షం అవ్వడము. శరణం కోరి వచ్చిన వాళ్ళందరి కష్టాలు తీర్చడము. మొత్తం అందరిని సరైన దారిలో శాకాహారం వైపు నడిపించడము. అలా మొత్తం ఎన్నో లక్షల మందిని ఆయన చక్కగా ఆహ్, ట్రాన్స్‌ఫార్మ్ చేశారండి. శ్రీ పాకలపాటి గురగారు ఇప్పటికి పాకలపాడులో ఇంకా చాలా చోట్ల లంబసింగిలో ఆయన ఆశ్రమాలు ఉన్నాయి. ముఖ్యమైన ఆశ్రమాలు 3 వరకు చాలా బావున్నాయి. చాలా శక్తిగా ఎంతో అద్భుతంగా ఉంటుందక్కడ మెడిటేషను. తప్పకుండా ఆ ప్రాంతాలను దర్శించడానికి ట్రై చేయండి. మరొక గురువుగారితో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.